బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని కూడా నింపేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా గేమ్స్ ఆడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనతో అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక పిలుపిచ్చారు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. మళ్ళీ చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి మాకు. మాకు 70 సంవత్సరాలు అయినా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. అంచేత ఎన్టీ రామారావు గారు మాకు ప్రోత్సహించారు. తర్వాత లేదు, మళ్ళీ ఇప్పుడు గత సంవత్సరం చేస్తున్నాం. నా ఏమంతా ఒకటే, ఏంటంటే ఇప్పుడున్న యువతరానికి స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, టీవీలు చూస్తున్నారు తప్పించి యాక్టివిటీస్ లేవు. అంటే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు క్రీడాకారులను తయారు చేయాలన్నది నా ఉద్దేశం. దానికి ప్రభుత్వం తాలూకు సహకారం కూడా కావాలి. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా ఉన్నారు. అంచేత గత రాబోయే 3 సంవత్సరాలు కూడా విలేజ్ స్థాయిలో కబడ్డీ ఇటువంటివి ఉన్నాయి, మంచి అవన్నీ కూడా ప్రోత్సహించి మంచి క్రీడాకారులు తయారు చేయాలనేది నా లక్ష్యం. అదే విధంగా మీరు మీ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చాలా మంది పిల్లల్ని అసెంబ్లీకి చూపించడానికి తీసుకొస్తున్నారు. క్రీడల్ని మిమ్మల్ని చూసి కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయిన పరిస్థితి మనం చూస్తాం. ఎలా యువతరానికి ఏం చెప్పబోతున్నారు? యువతరానికి కూడా స్పోర్ట్స్లో రావాలా. ఖాళీ టైంలో రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే మన టెన్నిస్, వాలీబాల్, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఇచ్చామనుకోండి, దాంట్లో ఎంగేజ్ అవుతారు. నేను చూశారు మీరు సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి కళాకారులు ఉన్నారు. మన చిన్న ఊపిస్తే మనకి బ్రహ్మాండంగా యాడ్ చేస్తారు. అటువంటి కళాకారులు తయారు చేయాలా. చిన్నపిల్లల్ని వేరే ఆలోచన రాకుండా ఎడ్యుకేషన్ మీద, క్రీడల మీద చేస్తే బాగుంటుందని అవుతుంది. సార్, వైసీపీలో వాళ్ళు మీరు ఇన్వైట్ కూడా చేసిన పరిస్థితి, మీరు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఇన్వైట్ చేశారు, మళ్ళీ ఏమైనా ఇన్వైట్ చేసే పరిస్థితి? నాకు ఇప్పుడు అందరూ చెప్తాను కదా, దయించి వైసీపీ నాయకులందరినీ కోరుకున్నానండి, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కూడా. మనకి రాజకీయాలు వద్దు, ఎలక్షన్లో చూసుకుందాం రాజకీయాలు, ఉట్టేప్పుడు వద్దు. రేపు నుంచి అందరూ కలిసి అన్నదమ్ముల్లా పనిచేద్దాం, ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం. అంటే రేపు నుంచి అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయం చేయాలని వాళ్ళ మీ ద్వారా కోరుకున్నారు. సార్, అదే విధంగా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గంట నవ్వారు. అలాంటి సాంస్కృతిక కార్యక్రమం మళ్ళీ ఏమన్నా ఉండబోతున్నాయి? ఇప్పుడు స్టార్ట్ చేసాం, ట్రైల్ అవుతున్నాయి. నేను గ్యారెంటీ ఇస్తాను. నేను చూశాను, లాస్ట్ టైం గంట నవ్వారు, ఈ సంవత్సరం 2 గంటలు అవుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం ఆట పిడుపు కోసం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్నారు. అదే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా చెప్తున్నారు. ఎవరు బొట్టు పెట్టి వైసీపీ వాళ్ళు పిలవరని చెప్పి ఖచ్చితంగా మీడియా ద్వారా కూడా ఆయన కోరుకున్న పరిస్థితి ఏంటంటే క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీడలు ఆడాలని చెప్పి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈసారి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా 2 గంటలు నవ్వి తీరుతారని చెప్పి కూడా ఆయన హామీ ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.